కష్టజీవుల పక్షపాతిగా జీవితాంతం పోరు చేసిన శ్రామిక నేత సిపిఎం వ్యవస్థాపకుడు కామ్రేడ్ జ్యోతి బసు అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూసం సచిన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జ్యోతి బసు 111వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి బసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రజానాయకుడు జ్యోతి బసు అని అన్నారు. సూర్యసేన్ నాయకత్వాన సాగిన చిట్టగాంగు సాయుధ పోరాటం స్ఫూర్తితో పోరాటాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత 1946లో రైల్వే వర్కర్స్ నియోజకవర్గం నుంచి చట్టసభకు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేంతగా ఆయన ఉద్యమంతో మమేకమయ్యారని తెలిపారు. అప్పటి నుంచే కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి చట్టసభలను ఎలా వినియోగించుకోవచ్చో ఆచరణలో తెలియజేశారని అన్నారు. కామ్రేడ్ జ్యోతి బసు గారి 111వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆదిలాబాద్ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. కామ్రేడ్ జ్యోతి బసు గారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి నిర్విరామంగా 24 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, అట్లాగే అనేక సంవత్సరాల పాటు ఈ దేశానికి స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యమై ఈ దేశానికి సేవ చేయడం అనేది జరిగింది. అట్లాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పశ్చిమ బెంగాల్లో భూ సంస్కరణను అమలు చేసి, అట్లాగే కార్మికుల కనీస వేతనాలు అమలు చేస్తూ దేశానికి ఒక రోల్ మోడల్గా కలకత్తాని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని నిలపడం అనేది జరిగింది. ఆయన అనేక సంవత్సరాల పాటు కార్మిక ఉద్యమాన్ని నడపడం అనేది జరిగింది. రైల్వే పోరాటాన్ని నడపడం అనేది కూడా జరిగింది. అట్లాగే ఆయనకు ఈ దేశంలో ప్రధాని కావడానికి అవకాశం వచ్చిన పార్టీ అభిప్రాయం మేరకు దాన్ని విరమించుకోవడం అనేది కూడా జరిగింది. అంత మహనీయుడు కామ్రేడ్ జ్యోతి బసు గారు. ఆయన ఆశయాల సాధన కోసం సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జ్యోతి బసు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం.